ఒక విషాదకరమైన సంఘటన మాట. ఇది విన్న తర్వాత మీరు 100% అసల ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఎందుకు వీళ్ళు ఇంత దారుణంగా దిగజారిపోతున్నారు అనే ఒక ఆలోచన మీకొస్తదన్నమాట. అదేంటంటే సహజంగా మనం ఒకసారి చూసుకుంటే ఎక్కడైనా మందు బాటిల్ దొరికితే గనక ఆ మందు బాటిలన్నీ కూడా సీజ్ చేసి స్టేషన్‌లో పెడతారు. ఇదంతా మీకు తెలిసిందే కదా! సో, అదే విధంగా ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఏం చేసింది? ఎక్కడెక్కడైతే అక్రమంగా మద్యం అమ్ముతున్నారో ఆ మద్యం అంతా కూడాను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. సో, రీసెంట్‌లీగా ఒక మహిళా సీఏ గారు ఏం చేశారంటే, ఎక్కడైతే సీజ్ చేసి పెట్టారో ఆ బాటిలన్నీ కూడా ఆవిడ ఆధీనంలోకి తెచ్చుకొని, ఆవిడ వేరే వ్యక్తిని నియమించుకొని, అక్కడి నుంచి బాటిలన్నీ కూడా అమ్ముతుందని జెప్పేసి ఒక వార్త అయితే బయటకొచ్చింది. ఆ వార్త బట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే 100% ప్రూఫ్‌తో మనం పోలీసులు ఎంక్వైరీ జరుగుతుంది. పోలీసులు ఎంక్వైరీ జరిగిన తర్వాత ఆవిడ చేసిందా లేదా అనేది క్లారిటీ తీరుతుందన్నమాట. ఒక వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. ఏ విధంగా అంటే పోలీసులు ఎప్పుడు సర్వసాధారణంగానే రోడ్ల మీద అప్పుడప్పుడు ఈ నాకాబందీ అంటే వెహికల్ చెకింగ్ చేస్తా ఉంటారు. ఇటువంటి క్రమంలోని ఒక వెహికల్ పట్టుకున్నారన్నమాట. ఆ వెహికల్‌లోని మహా అయితే మనం ఎన్ని చూస్తాం? ఒక 5 బాటిలో, 6 బాటిలో చూస్తాం. పోలీసులు దాన్ని సీజ్ చేస్తారు కదా! కానీ అక్కడ ఉన్నయి ఎన్ని బాటిల్ అనుకున్నారు మీరు? దగ్గర దగ్గర 347 బాటిలున్నాయక్కడ. 347 బాటిల్ ఉండేసరికి అక్కడ పోలీసులు కూడా షాక్ గురయ్యారు. అక్కడిదాకా బాగానే ఉంది. మళ్ళీ ఇంకో షాక్ గురయ్యారుమాట. ఇయన్నీ ఎక్కడ కొన్నావు నువ్వు? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు అని చెప్పేసి ఈ వ్యక్తి పేరు సోమనాథ్ మాట. ఈ వ్యక్తి సోమనాథ్ అనే వ్యక్తిని పోలీసులు ప్రశ్నించారుమాట. వాళ్ళ స్టైల్‌లో ప్రశ్నించేసరికి ఇదంతా నాది కాదు సార్ ఇది. మీ సీఏ గారే నాకిచ్చారు. సీఏ గారే అమ్మమని చెప్పారు. మొత్తం బార్ షాప్‌లోకి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా అమ్మమని చెప్పారని చెప్పేసి ఈ సోమనాథ్ అనే వ్యక్తి చెప్పాడంట. ఇంకేముంది సీఏ గారి మీద ఎంక్వైరీ పెట్టారు. ఆ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కి ఇమ్మీడియేట్‌లీగా అయితే ఇన్ఫార్మ్ చేశారు. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనైతే ఇమ్మీడియేట్‌లీగా ఆవిడని మేము సరెండర్ చేస్తున్నాము. ఇది కరెక్ట్ కాదు. మా డిపార్ట్‌మెంట్‌కి పరువు పోయే ఇది పని అని చెప్పేసి ఆయన కూడా చాలా ఫీల్ అవుతూ పాపం ఆవిడని సరెండర్ చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన కూడా చేశాడు. చూసారు కదా! ఈ విధంగా అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా కొంతమంది కకృతి పడతా ఉన్నారు. సో, మరి ఆవిడ చేసిందో లేదో అన్నది మరి తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత అది 100% బయటకొస్తుంది. నిజంగా ఆవిడ ద్వారా అయ్యిందా? లేదా ఇతనేమైనా అబద్ధాలు చెప్పాడని తెలుస్తుందన్నమాట. ఏదేమైనా గాని కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కక్కుర్తి వల్ల అయితే డిపార్ట్‌మెంట్ పరువు మొత్తం పోతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి చేయడం వల్ల మిగతా అందరిని కూడా ప్రజలు అదే విధంగా చూస్తారన్నమాట. వీళ్ళు ఈ విధంగానే ఉంటారా అని చెప్పి. దయచేసి అటువంటి వ్యక్తులందరూ కూడా దయచేసి డిపార్ట్‌మెంట్ పరువుని పోగొట్టకుండా డిపార్ట్‌మెంట్ పరువు నిలబెడతారని కోరుకుంటున్నాను. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.